సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో భానుపురి సాహితీ వేదిక ఆధ్వర్యంలో రచయిత లింగాల కవితా శ్రీనివాస్ రచించిన మన అమ్మ జ్ఞాపకాలు కావ్యాన్ని ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వీపూరి సుదర్శన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నాలేశ్వరం శంకరం మాట్లాడుతూ తల్లి ప్రేమ త్యాగం అనుబంధాలను హృదయంగా ప్రతిబింబించే ఈ కావ్యం పాఠకులను ఆలోచింపజేస్తుందన్నారు. పంతంగి వెంకటేశ్వర్లు పుస్తకాన్ని ఆవిష్కరించగా తొలి ప్రతిని మాగి గురువయ్య అందుకున్నారు. వైరాగ్యం ప్రభాకర్ మాట్లాడుతూ అమ్మ రుణం తీర్చలేనిదని పేర్కొన్నారు. గడ్డం కృష్ణారెడ్డి పుస్తకాన్ని సమీక్షించి రచయితను అభినందించారు. ఈ కార్యక్రమంలో SN9 న్యూస్ ఛానల్ CEO చాంద్ పాషా, దుబ్బాకుల కృష్ణస్వామి, భానుపురి సాహితీ వేదిక సభ్యులు, కవులు, కళాకారులు, సాహిత్య అభిమానులు పాల్గొని రచయిత లింగాల కవితా శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्को गजानन महर्षं तं भक्तं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः दीप ज्योतिर्नमस्ते सरस्वती नमस्तुभ्यं ఈనాటి కార్యక్రమం గురించి సభాధ్యక్షులు సుదర్శన్ గారు ఈ సభా కార్యక్రమానికి అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. సాహితీ వేదిక సూర్యాపేట వారు ఈ శుభ మధ్యాహ్నం వేళ మన అమ్మ జ్ఞాపకాలు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నా మీద కవి గారు అవ్యాజ్యమైనటువంటి ప్రేమతోటి ఈ కార్యక్రమాన్ని నన్ను సభాధ్యక్షుని చేసి కార్యక్రమాన్ని నడిపించమని కోరినందుకు మొదటగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చరిత్రకారుని, సంస్కృతి బోధకుని, సాహిత్య వారధి. అంతేకాకుండా కవి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమైనటువంటి మాటల్ని వారి స్టేటస్లో పెట్టినప్పుడు, ఓహో ఇంత మంచి పుస్తకమా, మన అమ్మ జ్ఞాపకాలు అంటే మన అమ్మ జ్ఞాపకాలు లేనిది ఎవరికి? ప్రతి వ్యక్తికి కూడా మన అమ్మ జ్ఞాపకాలు అనేటటువంటివి ఉంటాయి. మరి నా అమ్మతో నాకు అనుబంధం 65 సంవత్సరాల జీవితం. ఈ మధ్యనే 10 మాసాల క్రితమే మా అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా నా ఆత్మలో చేరి ఆవిడ నన్ను ముందుకు నడిపిస్తుందనే ఆత్మవిశ్వాసంతో నేను బతుకుతున్నాను. ఆవిడ నేను నా పదవీ విరమణ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు ఆవిడకి నేను సేవ చేశాను. అటువంటి మహద్భాగ్యం నా తల్లి నాకు కల్పించినందుకు నేను సర్వదా కాదు, ఈ జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఆ అమ్మే నన్ను అధ్యక్షత వహించమని నా ఆశీస్సులు ఇచ్చి ఈ రకంగా నన్ను ఈ యొక్క భానుపురి సాహితీ కళా సమితి వారికి నాకు హృదయపూర్వకమైనటువంటి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను.